వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్ ముందుకు తెచ్చింది మోదీ సర్కార్. 2023-24 ఎకనామిక్ సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉత్తరప్రదేశ్ సర్కార్కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కన్వర్ యాత్ర నేమ్ ప్లేట్ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది. నేమ్ ప్లేట్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నీట్ యూజీ 2024 పేపర్ లీకేజ్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. నిబంధనలకు మే 4వ తేదీ రాత్రి గుర్తుంచుకోవాలని చెప్పారంటే లీక్ ఆ తేదీ కంటే ముందే జరిగి ఉండవచ్చునని సిజేఐ డివై చంద్రచూడ్ అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు జరపాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో సివిల్స్ ఎగ్జామ్స్ కోచ్ బాధితులు మండిపడ్డారు. దివ్యాంగులపై ఆమె చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక ప్రభుత్వ ఆలోచన అని ప్రశ్నించారు. స్మితా సబర్వాల్పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఇబ్రహీంపట్నం పిఎస్లో ఫిర్యాదు చేసింది. వికలాంగులపై స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యంకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అగరాల జగనన్న లేఅవుట్లలో చంద్రమ్మ దంపతుల ఇంటిని జేసీబీతో కూల్చివేశారు టీడీపీ నేతలు. దీంతో బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, నటుడు ఆటో రాంప్రసాద్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బాపట్ల జిల్లా చిన్నగాంజాం మండలం గోనసపూడిలో ధనిక్ భారత్ మిషన్ ఆధ్వర్యంలో చర్చా వేదిక జరిగింది. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నదే తమ మిషన్ ముఖ్య లక్ష్యమన్నారు ధనిక్ భారత్ మిషన్ సృష్టికర్త విక్రమ్ నారాయణరావు. పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 32.940 మీటర్ల మేర గోదావరి నీటి మట్టం చేరుకోగా ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మోగల్లు గ్రామం వద్ద అర్ధరాత్రి వేళ గోస్తని నదికి గండిపడింది. దీంతో నది వెంబడి ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. గండిని పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చింతూరు ఏజెన్సీ జలదిగ్బంధంలో ఉంది. వాగులు, వంకలు పొంగిపొరలడంతో గోదావరి, శబరి నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రహదారులపై వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏలూరు జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. కొండవాగులపై ఉన్న 4 రిజర్వాయర్లు పూర్తి సామర్థ్యంతో కళకళలాడుతున్నాయి. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో వాగులు ఒరవడికి ఆస్తి నష్టం సంభవించింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు ఓ భారీ వృక్షం నేలకొరిగింది. సమీపంలో ఉన్న కారు, విద్యుత్ స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటన సమయంలో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటి మట్టం 48 అడుగులు దాటింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మరో 5 అడుగుల మేర నీటి మట్టం పెరిగితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు చెరువులు అలుగు పారుతున్నాయి. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మిడ్మానేరు జలాశయం నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 1850 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 62 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. నీటి సామర్థ్యం 27.54 క్యూసెక్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 5.75గా ఉంది. మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలంలో ప్రాణహిత నది ఉధృతికి సుమారు 15 గ్రామాల్లోని 100 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. ప్రభుత్వమే తమను ఆదుకుని నష్టపరిహారం అందించాలని వేడుకుంటున్నారు రైతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో భారీ వర్షాలతో శిథిలావస్థకు చేరుకున్న బాలికోన్నత ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆఫీస్ రూమ్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. అధికారులు స్పందించి పాఠశాలలను పునర్నిర్మించాలని కోరుతున్నారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లిలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎంపీడీఓ కార్యాలయం చిత్తడిగా మారిపోయింది. పలు గదుల్లోకి వర్షపు నీరు చేరడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు కారణంగా సిబ్బంది విధులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో జెడ్పీ సీఈఓ రామరెడ్డి పర్యటించారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. వరంగల్ జిల్లాలో కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసులు వరదల్లో చిక్కుకున్నారు. ఎలిమేడి దగ్గర కూంబింగ్ నిర్వహించి వస్తుండగా పెనుగోలు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగులో చిక్కుకుపోయారు. దీంతో వారిని హెలికాప్టర్ సాయంతో వాజేడుకు తరలించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలుంటాయని భవిష్యవాణి చెప్పింది మాతంగి స్వర్ణలత. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉంటారని తెలిపింది. లష్కర్ బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న 100 మంది ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది ఆకాశ ఎయిర్లైన్స్. సాంకేతిక సమస్య ఉందంటూ విమానాన్ని అకస్మాత్తుగా నిలిపివేశారు. బోర్డింగ్ పాస్ ఇచ్చాక సాంకేతిక సమస్య అంటున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో దాశరథి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ చిన్నగూడూరు మండల కేంద్రానికి దాశరథి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బొర్లం గ్రామస్తులు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. మండల కేంద్రంలో 3కి చికెన్ గున్యా పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. పరిసరాలను పరిశీలించగా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. తాజాగా జూబ్లీహిల్స్లోని 2 పబ్బుల్లో నార్కోటిక్ బ్యూరో నిర్వహించిన తనిఖీల్లో పలువురు డ్రగ్స్ వాడుతున్నట్లుగా గుర్తించారు. జోరా పబ్లో ఓ ఈవెంట్లో పాల్గొన్న వారికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా 11 మందికి పాజిటివ్గా వచ్చింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో తాళం వేసిన 3 ఇళ్లలో చోరీ జరిగింది. ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లాడు దొంగ. బాధితుల ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో 9 మంది రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారు ప్రాంతాల్లో భూ కబ్జాలకు పాల్పడుతూ యజమానులను బెదిరిస్తున్నట్లుగా గుర్తించారు. వారి నుంచి ఓ తుపాకీ, తల్వార్లు, ఇనుపరాడ్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలేషియా టౌన్షిప్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్ నుంచి కేపీహెచ్బీ వెళుతున్న ఓ కారు టైరు పేలడంతో టౌన్షిప్ వద్దనున్న హోర్డింగ్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. గత సమావేశాల్లో పార్లమెంట్లో గందరగోళం సృష్టించిన విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్ రాజకీయాలకు వేదిక కాదని, దేశం కోసమని స్పష్టం చేశారు. ప్రజాస్వామికంగా దేశ ప్రధానమంత్రి ప్రసంగాన్ని అడ్డుకోవాలని చూశారంటూ ధ్వజమెత్తారాయన. పేపర్ లీక్పై లోక్సభలో కేంద్రాన్ని నిలదీశారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య అన్న రాహుల్ డబ్బున్నోళ్లు విద్యా వ్యవస్థనే కొనేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కామెంట్స్ కు ధీటుగా కౌంటర్ ఇచ్చారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విద్యా వ్యవస్థను అపహాస్యం చేయడం దారుణమంటూ రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోందన్నారు. రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ పునర్వ్యవస్థీకరించారు చైర్మన్ జగదీప్ ధన్కడ్. మొత్తం 8 మంది ఎంపీలకు కొత్త ప్యానెల్లో చోటు దక్కింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. ఏపీలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో కుండపోత వానలు, ఏజెన్సీలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పింది.